నా ఎవరు పెట్టించి ఉదయం ఇస్తాం ఇప్పుడేమో ఉదయం ఇప్పుడు ఎవరో అలాగే సొంత కిరాయి ఎవరు మనకి సంజ కిరాయివా రూపాయి ఎవరో కిరాయి ఎవరో నో నథింగ్. పావు 2 నెలలకి వచ్చాడు మీ మొగ జాతి అలాంటి జాతి ఏ జాతి ఉందాక అంత కష్టపడి 7 మందిలు అయిపోయింది. 5 మందిని ఆడవాళ్ళు ఇచ్చించి వేలకి అరగంట నీ చూడడానికి వెళ్ళింది. మర్యాదగా ఆడవాళ్ళకి ఎప్పుడు ఒప్పుకుంటావు లేదా ఒప్పుకోరు ఏటో ఒప్పుకోవా పోతే కూడా పొరపట్టు చేసుకో అక్క అమ్మా అలా కదుకొని చెప్పు కూర్చొని ఏదో ఆలోచిస్తారో చెప్పు ఒక మాట ఏదో ఆలోచిస్తారు కష్టాలు సుఖాలు మీరు ఏడుస్తాను కదా చెప్తాను మూసుకొని వెళ్ళిపోయి ఆడికి మనకి గొడవ వచ్చింది ఇప్పుడు నాకు నిన్నే వచ్చింది అంటే ఇప్పుడు వరకు పడుకున్న నీకు ఇప్పుడు వచ్చింది నాకు నిన్నే వచ్చింది అంటే నేను రాలేదు మనం అలా కాదు కానీ ఆడికి మనకి గొడవ వచ్చింది నువ్వు నా దగ్గర ఉంటావా ఆ దగ్గర ఉంటావా నేను వానరాము అమ్మా నీ దగ్గరే ఉంటుంది ఆ మాట పగలంతా అక్కడ రాత్రి చెప్పు తెగిపోతుంది అరే మా అక్క నాకేసా చెల్లి చెప్పు తెలిపోతాను పని అబ్బో జరగా 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 అమ్మని అమ్మ ఆడికి మనకి గొడవ వచ్చింది నువ్వెవరో ఇప్పుడు నాకేసా పెద్ద నీకేసి ఒరే నా బల మీదకి వచ్చే పోకు ఒరే పోరపడతాడు నాకేసి ఉండవా ఆడికేసి ఉండవా వేసాడు వీడు మర్యాద ఆడవాళ్ళు ఒప్పుకోను ఏంటి ఒప్పుకో ముగ్గురు వేసుకొని నేను వేసుకోను అనియా నువ్వు రా ఇప్పుడు వచ్చిన ఆడికి మనకి గొడవ అయ్యింది నువ్వు మనకేసి ఉంటావా ఆడికేసి ఉంటావా నేను నీకేసి ఉండాలి ఏం నేత అరే పులిరే అక్కడ మీరంతా ఒకటైపోయారా అలా ఆడవాలి కదా నువ్వు ఆడదా నువ్వు కదా సరే చెప్పాడు చేస్తాడు మా అన్న ఈ అన్నానే దెబ్బలాకే దొరికాయి రే మర్యాదగా ఆడవాళ్ళకి ఒప్పుకోరు ఒప్పుకోబడితే చెప్పేసి పోయి మకీరు ఇక్కడ పండిన అబ్జర్వ్ చేశారు మీరు అసలు ఆడు మల్లెపూలు గొల్లిమనేసరికి ఎత్త వాయిస్తున్నాడు ఆడేవచ్చి శత్రువులు ఎక్కడా లేరండి నా పక్కనే ఉన్నారు ఎన్ని మర్చిపోయాను మరి ఎక్కడికి వెళ్ళాము ఎంత కష్టపడి మామనీత కాలగా తిరగాలేస్తా బండి తొందరగా బండి అప్పుకొచ్చేది నేను ఏడు పాడా నువ్వు ఏడు పాడా మా నచ్చిన పాటు గోపగిలి సరి అయ్యో సరి నేను ఎంత నువ్వు సీదేవి అంతగా రామారావు పడతాడా ఎటువంటి పాటలేం కాదు ఇది మన మధ్య వస్తాను అన్నీరా పులి 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 అన్నయ్య నేను షట్టం కాదు మీ అన్నయ్యకి మీ అమ్మగా పుట్టారు మీ ఇద్దరు మొక్కలు చూడరా నీళ్ళకి ఎండిపోను డౌట్ ఏంటి చెప్పు మొక్కలు మెకాలు ఉన్నాయి వాళ్ళిద్దరు అమ్మకి పుట్టేదారు చిన్న అనుభవం వచ్చింది మా అన్నయ్య మీ అన్నయ్య జంగ బంగారు పిలిచి చెప్తాను అందుకే మా అన్నయ్య ఉన్నాడా అని మొక్కతో చేసి తీసి అన్నీ ఏమో నాన్న పోలిక
చెల్లి పెద్దమ్మ పోలిక. పెద్దంపల్లికి చెందిన పోలిక. ఒరే మా ఇద్దరికి మా అమ్మ పోలిక, అందుకే మేము ఇలాగ నిండు కొండల్లో ఉంటాం, ఈయనకి ఎండిపోయి తొండలో ఉంటాం. కొండలో కాదు బోర్డు కొండలో కౌరమ్మా ఈడు ముండ నిన్న అనుకున్నాను. చెప్పండి కదా మర్యాద ఆడవాళ్ళకి ఎప్పుడు ఒప్పుకోలేదా? సరే ఒకసారి మీ మగవారితో చెప్పలు కొట్టించరా? అప్పట్లా కొట్టించు. మా మగ చేయలేదు నానిపోను కిందకి వెళ్ళిపోయింది. ఒకసారి రావాలంటే చాలా మంచి పడిపోయింది. పర్లేదు కొట్టించు. కొట్టించాలా? కొట్టించు. మరి బ్రదరు చిన్నోళ్ళు పెద్దలు అందరికీ మీకు హృదయపూర్వక నమస్కారాలు. మన పరువు కాపాడడానికి ఒక చిన్న చప్పట్లు. జై గౌరీ భక్తి, జై శ్రీరామభక్తి, జై బంధభక్తి. అన్నా నేను ముందే చెప్పాను శత్రువులు ఎక్కడ లేరు, మన పక్కనే ఉన్నారని. ఆడవాళ్ళు కూడా కొట్టేసాడు. ఇది కొట్టమంటే మీ వాళ్ళు అప్పుడే కొట్టేశారు. ఆడవాళ్ళు కొట్టేసాడు, ఆడవాళ్ళు కొట్టేసాడు. చెల్లి మీరు కొట్టారా? కొట్టదా మరలా? అవునా చెల్లి? అవునా వదిన? అరే ఇక్కడ ఉండే వాళ్ళు కొట్టారు, ఇక్కడ ఉండే వాళ్ళు అస్సలు కొట్టి ఎందుకు చూడలేదు? అది కొట్టేది కొట్టేదా? ఓ ఉంటారా పిల్లల మీరు నేను ఎంగలేదు కదా, కొంచెం పరువు కాపాడా ఉండి గుంటలు చెప్పేస్తాను. కొట్టలేదు సూర్యుడు అలా ఇంకా కొట్టిండే కదా, మరి ఎందుకే మీరు కొట్టిండి. జై గౌరీ భక్తి. అయిపోయింది పని. ఇగో ఆ తాతయ్య మాత్రం కొట్టలేకపోతాను, చెయ్యి ఇక్కడ తీసుకోండు మీరు కొట్టలేకపోతాను. రే నువ్వు కొట్టించినట్టు మా ఏడవతో నేను కొట్టించాను అంతే కదా? మీ ఆడవచ్చు మా ఏడవతో కొట్టించు. సరే మీరు కానీ కొడితే ఇలా ఆడవాళ్ళగా అయిపోతారు. మీరు మంచోళ్ళు, పల్లెటూరు సాంప్రదాయకమైన ఆడవాళ్ళు. ఏళ్ళు మాట్లాడి కానీ చప్పట్లు కొట్టారా మీరు ఇళ్ళలో కలిసిపోయినట్టే. అమ్మ మేమేమైనా తప్పుగా చేస్తున్నాం, మీరు కొట్టించారు కొట్టడం. పెద్దమ్మ నువ్వు చెప్పేద్దమ్మా. కొడితే మీ పరుగు పోతుంది. ఏడు పరుగు పోదు. చెల్లి అక్కడ ఉన్నారు చెప్ప బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోయారు ఒక్కొక్క అమ్మ. బాక్స్ పెట్టుకుని గిఫ్ట్లు మా బాక్స్ మాకు ఇచ్చి ఒక అమ్మ వచ్చి 4 గిఫ్ట్లు వచ్చి మాకు ఇచ్చి నీ బాబు అయితే సంతు పంచే నువ్వు బాగుంటుంది. మాది పది ఒక ఆహా సంతు మీ దగ్గర అమ్మా మా మరిది గారు రా. మరిదా? ఎంత గొడవ మన ఆడవాళ్ళ కోసమే. నా గొంతు పోయినట్టు అడుస్తున్నాను, మరి మీరు ఏడు చేస్తారు. ఇలా ఆడారు కాదు, మీరు మంచి ఆడారు, మీరు తప్పలు కొట్టండి. చప్పలు కొట్ట కానీ గురువు కొట్టలేదా? చిన్నపిల్లలు కొట్టేదా? సార్ మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పండి సార్ ఆడవాళ్ళు కొట్టారా? అతను మీ ప్రేమ చెప్పేస్తాను. ఎందుకంటే మీరు నీ ప్రేమతో చెప్పాను. గురుగారు చెప్పండి సార్ కొట్టారా లేదు మా వాళ్ళు? అతనికి చెప్పండి సార్. చెప్పరు అన్న నువ్వు చెప్పన్నా. అన్నంటే అసలు చెప్పరు. కొట్టలేదు నేను ఒప్పుకోను. ఇక్కడ పన్నెండు అమర్తారు అనే పట్టణం కాదు, ఆ పట్టణాన్ని పరిపాలించే రాజుల్లో కలపని వాడు ఖరీవత